హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ఇది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మైసూర్ బజ్జీ అండి, అలాగే కొబ్బరి చట్నీ కూడా. దాంతోపాటు మైసూర్ బజ్జీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పావు కప్పు పెరుగు, పావు కప్పు ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి అనేది మరీ కమ్మటిది కాదండి, కొంచెంగా పులిసింది అయితే బజ్జీలకు బాగుంటుంది. ముందుగా పిండి కలిపి పెట్టుకోవాలండి. కనీసం గంట నుంచి గంటన్నర వరకు కలిపి నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను కప్పు పెరుగు తీసుకున్నాను, పావు కిలో మైదా పిండి వేస్తున్నాను, దాంట్లోనే ఒక కప్పు ఇడ్లీ పిండి కూడా వేస్తున్నాను. ఇవి మూడు వేసి కొంచెంగా ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మనం పిండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు మనం సోడా అనేది చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మరీ మనం ఎక్కువ టైం తీసుకునేలాగైతే సోడా ముందుగా వేసేసుకోకూడదు, బాగా ఆయిల్ పీల్చేసుకుంటే. అందుకని మనం బజ్జీ వేసే ముందు ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సుమారుగా గంటన్నర పైనే నానబెట్టి ఉంచానండి పిండిని. ఇది నేను చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడమేనండి. నూనె మరీ హైలో పెట్టుకోకూడదు, మీడియంలో మంట పెట్టుకొని ముందు ఒకటి వేసుకుని చూసుకోవాలి. బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా పైకి పొంగుతున్నాయో లేవో చెక్ చేసుకుని మిగిలిన కూడా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం చట్రం పెట్టి కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. బజ్జీలు వేసినప్పుడు ఇడ్లీ పిండి వేయటం వలన మనకి బజ్జీలు అనేవి తొందరగా మెత్తబడిపోకుండా ఉంటాయి. అందుకని ఇడ్లీ పిండి మిక్స్ చేస్తాం దీంట్లో. ఇలా వేగుతూ ఉండగా ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి తీసేసుకోవాలి. నేను ఈ మైసూర్ బజ్జీలోకి అయితే కొబ్బరి చట్నీ చేశానండి. దానికి ఏమేమి కావాలో చెప్తాను. కారానికి సరిపడగా పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పావు కప్పు పుట్నాలు లేదంటే వేరుశనగ పప్పు, కొంచెంగా కొత్తిమీర, చాలా కొంచెంగా చింతపండు. చట్నీ తయారీ కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఫ్రై చేసేవైతే ఇంతేనండి చట్నీ కోసం. తర్వాత మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెంగా చింతపండు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుంది. చివరిగా ఈ చట్నీ కోసం కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ చట్నీలో పోపు కోసం ఆయిల్ పెట్టి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చట్నీలో ఈ పోపుని అనేది మిక్స్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ మైసూర్ బజ్జీలు కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది కాంబినేషన్. నేను మా వాళ్ళ కోసం ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.